నమస్తే. విశాఖ మన్యం టీవీకి స్వాగతం. ప్రాంతీయ మరియు రాష్ట్రీయ వార్తలు ఎప్పటికప్పుడు వీక్షించేందుకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఉపాధ్యాయ సంఘాల సమైక్య, ఉపాధ్యాయ సంఘాల సమైక్య. ఇన్సూరెన్స్ ఉపాధ్యాయ చట్టం నుండి మినహాయింపు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఉపాధ్యాయ చట్టం నుండి మినహాయింపు ఇవ్వాలి. 12వ PSC కమిషన్ ఏర్పాటు చేయాలి, రద్దు చేయాలి. CPS GPS విధానాన్ని అమలు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని. నా పేరు రావుల జగన్మోహన్ రావు. నేను అల్లూరు సీతారామరాజు జిల్లా ఫ్యాప్టో చైర్పర్సన్ని. ఈరోజు రాష్ట్ర ఫ్యాప్టో నాయకత్వం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుల ఉద్యోగుల న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి ర్యాలీ మరియు కలెక్టరేట్ వద్ద పికెటింగ్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైనటువంటి డిమాండ్లు ఉందో 12వ PRC కమిషన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. మరి 2023వ సంవత్సరం నుండి 12వ PRCని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం సుమారుగా నేటికి 36 నెలలు కావస్తూ ఉంది. కానీ కమిషన్ని ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఈ రకమైనటువంటి విధానం సరైన విధానం కాదు. నేటికి సుమారుగా 5 DAలు పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ DAల్ని ప్రకటించాల్సినటువంటి ప్రభుత్వం నేటికి కూడా ప్రకటించకుండా కాలయాపన చేస్తూ ఉంది. అలానే మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు సుమారుగా ప్రభుత్వానికి 30 నుండి 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు కేవలం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం, అలానే GPS విధానం అని చెప్పేసి ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా మరి తప్పకుండానొచ్చేసి ఈ CPS GPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనేసి ఈ సందర్భంగానొచ్చేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఆల్రెడీ వాళ్ళు ఈ ఉద్యోగంలోకి వచ్చే ముందు వాళ్ళు మరి BEDలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటూ టెట్ లేదా టెట్ వెళ్ళి రాయనడం మరి ఏ ప్రభుత్వం ఎలాగ ఆలోచిస్తుందో మాకైతే అర్థం కాదు. విశాఖ చట్టం ప్రకారంగా ఉపాధ్యాయులు టెట్ రాయాలంటే మేము ఈరోజు ఉపాధ్యాయ వృత్తికి వచ్చి సుమారుగా 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అయిన వ్యక్తి ఈరోజు విశాఖ చట్టం 2009 నుండి అమలు అవుతుంది. 2009 ఏ చట్టమైనా సరే, ఏ జీవో అయినా సరే ఆ జీవో వచ్చి నుండి ఇంప్లిమెంటేషన్ జరగాలి. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. జీవో 2009 వచ్చింది. మా అపాయింట్మెంటు 1990 నుండి ఉన్నాము, 95 నుండి ఉన్నాము, 2000 నుండి ఉన్నాము, 2005 నుండి 2010 నుండి ఉన్నారు. వీరందరూ కూడా టెట్ రాయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు కోర్టులు కూడా అదే మరి దానికి ఒత్తాసు పలుకుతుంది, ప్రభుత్వాలు దానికి అదే ఒత్తాసు పలుకుతుంది. ఈరోజు మేము వెల్ క్వాలిఫైడ్గా డిఎడ్ చేసాము, పీజీలు చేసాము, డిఎడ్ చేసాము, అన్నీ చేసి కూడా టీచర్ ఎలిజిబుల్ అయ్యి ఇన్ని సంవత్సరాలు మేము టీచర్ వృత్తిని నిర్వర్తిస్తూ మళ్ళీ టెట్టు రాయనడం ఇదెంత దారుణమైన విషయం గమనించాలి. ప్రభుత్వం దీన్ని గమనించాలి, కోర్టులు దీన్ని గమనించాలి. దయచేసి మా వేదనను, మా యొక్క బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఈరోజు టెట్ వెళ్ళి రాయాలంటే ఒక ముసలివాడు ముసలి కాలంలో వెళ్ళి టెట్ రాయగలడా? ఇదెంత దారుణమైన విషయం. దయచేసి వెంటనే టెట్టు రద్దు చేసే కార్యక్రమం వెంటనే మాకు ఒక నిర్ణయాన్ని ప్రకటించాలి. అదేవిధంగా ఈరోజు మేము టీచర్స్ అందరు కూడా, ఉద్యోగస్తులందరూ కూడా మరి CPS విధానం, కాంట్రిబ్యూట్ పెన్షన్ విధానాన్ని అమలు చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. మేము సంవత్సరాలు పరబడి 30-40 సంవత్సరాలు మరి ఈ సమాజానికి సేవ చేసి చివరికి మా చివరి కాలంలో
ఎటువంటి రాయితీలు లేకుండా ఈ సిపిఎస్ విధానాన్ని కంట్రిబ్యూషన్ పెన్షన్ని అమలు చేయడం జరిగింది. మాకు ఓపీఎస్ విధానం ఉన్నట్లయితే ఆ ముసలి కాలంలో పెన్షన్ వచ్చినట్లయితే ఆ పెన్షన్ జీవితంతో ఆ పెన్షన్తో మేము జీవించడానికి బాగుంటుంది. ఆ పెన్షన్తో మా కుటుంబాన్ని పోషించుకోవడానికి బాగుంటుంది. పెన్షన్ ఇవ్వకపోతే మా జీవితాలు ఏమవుతుంది? దయచేసి దీన్ని గమనించాలి ప్రభుత్వాలు. మాకు పెన్షన్ని వెంటనే ఓపీఎస్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇదన్నింటి మరి ఈరోజు ఈ డిమాండ్ ప్రధానమైన డిమాండ్లు పిఆర్సీ కమిషన్ వేయాలి, ఐఆర్ ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, వెంటనే టెట్ని రద్దు చేయాలి. ఈ డిమాండ్లు వెంటనే ప్రభుత్వాన్ని స్పందించి మా న్యాయమైన డిమాండ్లని మాకు న్యాయం తీరుస్తారని మేము ముక్తకంఠంగా స్టేట్ వాడిగా రాష్ట్ర వ్యాప్తంగా మేము దీన్ని మరి మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి దయచేసి మా మనవిని ఆలకించి మా డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్ని తీర్చగలరని వేడుకుంటున్నాం.